ఒక్క కాకి కూడా కనిపించదట. ఇంతకీ ఎక్కడుందో తెలుసా? తాటి కోటేశ్వరాలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అనంతపురం జిల్లాలోని తాడిమర్రిలో కాటి కోటేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయి. అవేంటో, ఆలయం విశేషాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆలయ ప్రాంగణంలో కాకులు కనిపించవు, అసాంఘిక కార్యక్రమాలు జరగవు. అలా ఎవరైనా జరపడానికి ప్రయత్నించినా ఆలయ ప్రాంగణంలో ఉన్న తేనెటీగలు వారిని చుట్టుముట్టి ఆలయాన్ని దాటి వెళ్లేంత వరకు వదిలిపెట్టవని భక్తుల నమ్మకం. అలాగే ఈ క్షేత్రం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్నారు. సోదరులు తాగేందుకు నీరు అడగడంతో వారు దప్పిక తీర్చేందుకు భీముడు భూమిని గదలో మోతగా ఇక్కడ గదే గుండంగా ఏర్పడి నీరు వస్తుందని స్థల పురాణం చెప్తుంది. ఆలయానికి హాజరయ్యే భక్తులు ముందుగా గదే గుండంలో స్నానం చేసిన తర్వాత స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా ఆలయ ప్రాంగణంలోనే గడుపుతూ రోజు గదే గుండంలో స్నానం చేయడం ద్వారా రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇటీవల కాలంలో ఆలయ ప్రాంగణంలో దక్షిణ కాశీ నుంచి తెప్పించిన శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ప్రతి సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కాటి కోటేశ్వరాలయం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.